సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ సబ్ డివిజన్లో అది సి టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నీయులు కోదాడ్ ఎమ్మెల్యే అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే చాలామంది ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సిబ్బంది అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ బేసికలీగా సి టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ కోదాడ్ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర సి టీమ్స్ లేవు. మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకొని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేశాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ్ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలోని కూడా ఇప్పుడు సి టీమ్స్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, పోస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ రెండు పనులకి ముఖ్యంగా సి టీమ్స్ ఇక్కడ పని చేస్తాయి. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు, అంటే ఎవరికి కూడా తెలియకుండా ఇది పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీజింగ్ జరుగుతుందో దాటికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీజింగ్ కానీ అట్లాంటి చర్యలు వాళ్ళు పాల్పడితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా ముఖ్యంగా నమ్మకం పెట్టి మీకు ఎలాంటి ఈ టీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని అంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తాము. చివరికి ఇది కోదాడ్ సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా. మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం